కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య కండువాలు చిచ్చుపెట్టినట్లయింది. పార్టీ మార్పు వ్యవహారంలో కొత్త ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. పీఏసీ చైర్మన్ ప్రకటన తర్వాత రెండు పార్టీలో పొలిటికల్ వార్ ఊపందుకున్నది. అర్హత లేని వ్యక్తికి పీఏసీ చైర్మన్ ఎలా ఇస్తారని బీఆర్ఎస్ లీడర్లు ప్రశ్నిస్తుండగా, ఎంపిక అంశంలో బీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఆశ్చర్యకంగా స్పందించారు. తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నానని, ఆ పదవికి అర్హుడనేనని అందరికీ షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్ను కేవలం డెవలప్మెంట్ కోసమే కలిశానని, ఆ సమయంలో సాంప్రదాయ దేవుడి కండువా కప్పారని ఆసక్తికరంగా వెల్లడించారు. దీంతో ఇరు పార్టీల నేతలు అవాక్కయ్యారు. మిగతా 9 మంది ఎమ్మెల్యేలకు పార్టీ కండువా కప్పారా లేదా దేవుడి కండువాలేనా అని ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతున్నది. సదరు ఎమ్మెల్యేలందరివి సాంప్రదాయ కండువాలేనని సన్నిహితుల వద్ద వాపోతున్నట్టు తెలిసింది. దీంతో తదుపరి స్టెప్ ఏం తీసుకోవాలని రెండు పార్టీలు రాజకీయ న్యాయ నిపుణులతో చర్చిస్తుండడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కాంగ్రెస్ వ్యూహాల్లో బీఆర్ఎస్ దారుణంగా ఇరుక్కుంటుందని ఆ పార్టీ నేతలు ధీమాను వ్యక్తం చేశారు. సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వాలనే నినాదం కూడా తమ సక్సెస్కు కారణమని ఓ ఎమ్మెల్యే చెప్పారు. ఇప్పుడు దేవుడి కండువాల విషయంలోనూ బీఆర్ఎస్ నాలుక ఖర్చుకుంటుందని కాంగ్రెస్ లీడర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లీడర్ల మధ్య కండువాల రాజకీయం తెరమీదికి వచ్చింది. సోషల్ మీడియాలో రెండు పార్టీల మధ్య విమర్శల పర్వం కొనసాగుతున్నది. 3 రంగులున్నంత మాత్రాన కాంగ్రెస్ కండువా అని భావించడం కరెక్ట్ కాదని కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో స్పందిస్తున్నారు. దీనికి కౌంటర్లుగా ఆయా ఎమ్మెల్యేలు హస్తం కండువాల కప్పుకున్నారని బీఆర్ఎస్ తన సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో కొన్ని ఫోటోలను షేర్ చేస్తున్నది. ఇలా రెండు పార్టీల మధ్య ఇప్పుడు విచిత్ర స్టైల్లో వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. పైగా పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కూడా బీఆర్ఎస్కు అనుకూలంగా ఉన్నది. దీంతో అరికపూడి గాంధీ స్టైల్లోనే మిగతా 8 మంది ఎమ్మెల్యేలంతా స్వరం ఎత్తుకుంటున్నట్టు తెలిసింది. అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పవర్లోకి వచ్చిన తర్వాత దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, కాల యాదయ్య, బండ్ల కృష్ణమనోహర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డిలు సీఎంను ప్రత్యేకంగా కలిసి పార్టీలో చేరినట్టు గతంలో ప్రకటించారు. తాజా ఎపిసోడ్తో వీళ్ళంతా పీఏసీ చైర్మన్ తరహాలోనే వ్యవహరించనున్నట్టు తెలిసింది. దానం నాగేందర్ మాత్రం టెక్నికల్ సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కాంగ్రెస్ నేతలే నొక్కి చెప్తున్నారు. కాంగ్రెస్ బీఫామ్పై ఎంపీగా పోటీ చేయడంతోటే ఆయనకు ఈ పరిస్థితి తలెత్తిందని కాంగ్రెస్ లీడర్లు పేర్కొంటున్నారు.